హరే కృష్ణ. హలో ఆల్. వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. నిజామాబాద్లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగింది. మీరిక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రథయాత్ర మార్గం. చాలామంది భక్తులు ఇది అటెండ్ అయ్యారు. మార్నింగ్ రథయాత్ర జరిగింది. నైట్ స్వామివారి పూజ, దర్శనం మరియు అన్నప్రసాద వితరణ జరిగింది. ఇక్కడ రథం వచ్చే ముందు ముగ్గులు వేస్తున్నారు. ఈ వీడియోలో రథయాత్ర ఎలా జరిగింది మరియు సాయంత్రం స్వామివారి దర్శనం ఎలా జరిగిందో చూస్తూ ఒడిశాలో ఉన్న పూరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను తెలుసుకుందాం. పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో ఉంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో 3 ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. ఈ మధ్యనే కనుగొన్న గంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగా దేవ ప్రారంభించాడు. ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. సంస్కృతంలో సింహద్వారంగా పిలువబడే సింహప్రవేశం ఆలయంలోని 4 ద్వారాలలో ఒకటి. ఆలయం లోపలికి వెళ్ళడానికి ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక వంటశాల విషయానికి వస్తే జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల. సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీ మందిర రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం ఉంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెప్తుంటారు. మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. వంట కోసం వంటశాల దగ్గర ఉన్న గంగా, యమున అనే 2 పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు. వాడుక భాషలో విహారయాత్ర అని అర్థం. ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నానయాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్ళి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే 15 రోజుల పాటు రాజవైద్యునితో చికిత్స చేయిస్తారు. ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికన్నా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర. ఈ యాత్ర పూరి నుండి గుండీచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికోసారి గుడిలో నుంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెప్తారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ, బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనం పైన కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. అయితే ఈ పూరి జగన్నాథుని వెనక ఒక కథ ఉంది. అదేంటంటే జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు.
విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని ఆ రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం, నాథ్ అంటే ప్రభువు అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ అనే గొప్ప సిక్కు చక్రవర్తి ఈ ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇది అమృత్సర్లోని బంగారు ఆలయానికి అతనిచ్చిన దానికన్నా ఎక్కువే అని అంటారు. మరి ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన విలువైన వజ్రం కోహినూర్ను కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు. కానీ ఆ వజ్రం ఆలయానికి చేరుకోలేకపోయింది. కారణం, అప్పటికే బ్రిటిషు వారు పంజాబు రాష్ట్ర సర్వ హక్కులను తెగదెంపి దాని జమీందారీ ఆస్తులను జప్తు చేశారు. జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషాఢ శుద్ధ విదియ నాడే. అయినా అందుకు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం, ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చేరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవ్వడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అంటే ప్రధాన మార్గం గుండా యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.
ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో జగన్నాథుని ఆలయ విశేషాలు. మొత్తానికి అవి అండి పూరిలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చరిత్ర మరియు ఆలయం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. మిగిలినవి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాము. పొద్దున జరిగిన రథయాత్ర మరియు సాయంత్రం జగన్నాథుని దర్శనం, ఇప్పుడు జరుగుతున్న అన్నప్రసాద వితరణ చూశారు కదా. మన తెలుగు స్టేట్స్ నుంచి పూరి వెళ్ళడానికి రీసెంట్లీ ఒడిశా గవర్నమెంట్ వోల్వో బస్సు సర్వీస్ స్టార్ట్ చేసింది. ఈ బస్ పేరు జగన్నాథ్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి ఎవ్రీడే ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే పూరి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. మొత్తం 20 అవర్స్ జర్నీ. మొత్తం 1300 కిలోమీటర్ల జర్నీ. ఇంకా బస్సు రూటు విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం, పలాస, బెరంపూర్ మీది నుంచి పూరి రీచ్ అవుతుంది. టికెట్ డీటెయిల్స్, అలాగే బస్సు కాకుండా వేరే రూట్స్లో ఎలా ట్రావెల్ చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.